తీసుకురావడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఏ గవర్నమెంట్ ద్వారా కూడా హౌసింగ్ స్కీమ్లో లోన్ పొంది ఉండకూడదు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా అప్లికెంట్స్ అందరూ కూడా బీపీఎల్ ఫ్యామిలీగా ఉండాలి. అంతేకాకుండా వాళ్ళు కంపల్సరీగా ఆధార్ కార్డు ఉండాల్సిన అవసరం ఉంది. మెట్ట ప్రాంతం 5 ఎకరాలకు మించి ఉండకూడదు. మాగాణి ప్రాంతం 2.5 ఎకరాలకు మించి ఉండకూడదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కొన్ని వేల మంది, లక్షల మంది వారిచ్చిన లేకపోతే వారు సెలెక్ట్ చేసిన లేఅవుట్లు నివాసయోగ్యం కాదని, లేకపోతే కొన్ని చోట్ల లో లయింగ్ ఏరియా ఆల్మోస్ట్ చెరువుల్లో ఇచ్చారని, లేకపోతే బరియల్ గ్రౌండ్స్ పక్కన ఉన్నాయని చెప్పేసి చాలామంది అసలు ఒక్క ఇల్లు కూడా కట్టుకున్న దాఖలాలు లేవు. కొన్ని లేఅవుట్స్, కొన్ని వేల లేఅవుట్స్లో వాళ్ళందరికీ కూడా ఇంతకుముందు ఇచ్చిన ఎలకేషన్ని రద్దు చేసి వారికి మళ్ళీ తిరిగి అర్బన్లో అయితే 2 సెంట్లు, రూరల్ అయితే 3 సెంట్లు. ఎందుకంటే కొంతమందికి నివాసం ఒక చోటు ఉన్నారు, ఎక్కడో 30-40 కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు. సో అటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి మేము ఇల్లు కట్టుకోలేమని ఏదైతే చెప్పారో అటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ 2 సెంట్లు అర్బన్, 3 సెంట్లు రూరల్లో ఇవ్వబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా కొన్ని లేఅవుట్స్లో ఇల్లు చాలామంది కట్టారు, కానీ ర్యాండమ్గా అక్కడక్కడ కొంతమంది ఇల్లు అవన్నీ ఖాళీగా ఉండిపోయినాయి. వాటి మూలంగా దోమలు కానివ్వండి, లేకపోతే డ్రైనేజ్ వాటర్ కానివ్వండి, అవన్నీ నిలబడటం, పక్క ఇళ్ళ వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండటం, ఆ ల్యాండ్ ఓనర్స్కి ఏమో ఇంట్రెస్ట్ లేకపోవడం అక్కడ కట్టడానికి, రకరకాల కారణాల మూలంగా అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ అలాట్మెంట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎవరైతే ఇల్లు కట్టుకోవడానికి సుముఖంగా ఉన్నారో వాళ్ళకి తిరిగి అలాట్ చేయబడుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా కట్టిన వాళ్ళకి కాదు, ఇళ్ల స్థలం ఇచ్చినప్పుడు 4 ఇళ్ళు ఉన్నాయి, 3 కట్టారు, 1 ఖాళీగా ఉంది, అతను కట్టట్లేదు. అదేమవుతుంది, లో లయంగా ఉంటాము, తర్వాత అంతా గార్బేజ్ డెవలప్ అవుతాము, అంటే అతనికి ఇంట్రెస్ట్ లేదు ఇల్లు కట్టడం. సో అటువంటి ఉంటే కనుక అవి క్యాన్సిల్ చేసేసి మళ్ళీ వేరే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఆ స్థలాలు ఇవ్వబడతాయి అని చెప్పేసి మనం చేస్తాం. ఇంకా ఐడెంటిఫై చేయాలి. ఇవన్నీ కూడా గైడ్ లైన్స్ ఇప్పుడు ఏదైతే వచ్చిందో. అంటే ఇప్పుడు ఇక్కడ వన్కూరులో ఉందనుకోండి, లేకపోతే ఇక్కడ గొల్లపూడిలో ఉందనుకోండి, అక్కడ ఉన్నతను ఎక్కడో ఇస్తామని చెప్పేసి రారు కదా, అక్కడ ఇంకా ఎక్కువ రిక్వైర్మెంట్ రాకపోవచ్చుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్కూరులో 25,000 మందికి ఇచ్చారు. సో ఇంకా కొత్తగా అక్కడ రిక్వైర్మెంట్ రాకపోవచ్చు. సో అందుకని అటువంటి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. సో ఇదంతా డెవలప్ అయినా కూడా కాదు అది పర్లేదు అడగనండి. అయినా కూడా డెవలప్డ్ కాలనీ, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కాలనీ, రెడీగా ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేయడానికి అవకాశం ఉన్న కాలనీ, లేకపోతే అతను అక్కడ నివాసం ఉంటున్న విలేజ్కి దగ్గరగా ఉండి అతనికి అక్కడ ఇంట్రెస్ట్ చూపించవచ్చు. ఇంట్రెస్ట్ చూపిస్తేనే ఇస్తాం, లేకపోతే బలవంతంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు కూడా ఈ కాలనీస్ గురించి మంచి సూచన చేయడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చరు బాగా చేయాలని, జేజేఎం అదేవిధంగా అమృత్లో కేంద్ర ప్రభుత్వ పథకాలని ఆసరాగా చేసుకుని ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, అదర్స్ అందరూ కూడా ఈ సోలార్ ప్యానెల్స్ పెడితే వాళ్ళకి ఆదాయం వచ్చే విధంగాను, అదేవిధంగా వాళ్ళకి విద్యుత్ భారం పడకుండాను ఉపయోగం ఉంటుంది. ఏదైతే సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందో అవి ఇచ్చేసి మిగతా అమౌంట్ అప్పు తీరే వరకు కూడా ఆ పవర్ని ప్రభుత్వమే కొనుగోలు చేయటం, ఇవన్నీ కూడా చాలా ఆలోచన చేశారు. ఇవన్నీ కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి, ఎందుకంటే ఈ కాలనీల్ని చాలా బ్రహ్మాండంగా చేయాలి, నివాసయోగ్యమే కాకుండా చాలా క్లీన్లీనెస్ కానివ్వండి, లేకపోతే డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉండేట్టు చేయాలని చెప్పేసి వారి ఆలోచన చెప్పేసి మనం చేస్తాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్రమణకు గురైన అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాలలో అర్హులైన నిరుపేదలు 15/10/2019